సాహో, ఓజీ ఈ 2 యూనివర్స్‌ని కలపాలన్న ఆలోచన ముందు నుంచి ఉందా? ముందు నుంచి అని కాదు, లైక్ యాజ్ ఎ సెట్ ఇందాక కూడా అంటున్నప్పుడు ఏంటంటే మనం ఒక స్ట్రీట్లో మనం ఒక టెంపుల్కి వెళ్తాం, ఆ టెంపుల్ విజిట్ చేస్తాం. సినిమా ఏదో సినిమా చూసేటప్పుడు ఆ టెంపుల్ కనపడితే అరే మన వెళ్ళిన టెంపులే కదా ఇది, ఆడియన్స్ చూసేటప్పుడు ఇది మన ఈ ఫ్లైఓవర్ దుర్గంచేరి ఫ్లైఓవర్ కదా ఇది మనం చూసాం కదా అంటే వాడి యూనివర్స్ కదా అది, వాడి యూనివర్స్లోకి సినిమా వాడు లోపలికి వెళ్ళి దాన్ని తీసుకొస్తే ఎలాగైతే కనెక్ట్ అవుతాడో తను ఎప్పుడో చూసిన ఎక్స్పీరియన్స్ని మళ్ళీ రీక్యాప్ చేస్తే గిన దే ఆల్సో ఫీల్ హ్యాపీ కదా. అదే నేనే డైరెక్టర్ దాన్ని కూడా. అండ్ ఇప్పుడు నాకు సాహోకి చాలామంది మెసేజ్ చేసి అన్న లైక్ బాగుంది, చాలా బాగుంది అంటారు. ఐ థింక్ ఇట్ డిజర్వ్స్ వన్ మోర్ వాచ్ ఏమో అనిపించింది. సో ఐ థాట్ సరే వై నాట్. జాకీ ష్రాఫ్ని చూపించారు, అదేదో ప్రభాస్ నాన్నని చూపించేస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా బాగా హ్యాపీగా. టైం లైన్స్ రెండు వేరు యాక్చువల్లీ. అంటే ఆల్మోస్ట్ రెండింటికి 30 years 25 years డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఆ టైంలో ఈయన ఏం చేసేవాళ్ళు అనేది పెట్టుకున్నాము. బట్ ఐ డోంట్ నో డైవర్ట్ కూడా అవ్వాలని అనుకోలే. సో ఆ టైంలో ఇలా ఉండిందని ఇలా పెట్టుకున్నాం. బట్ యా గివెన్ ఎ ఛాన్స్. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఓజీ సాహో కలిసే అవకాశం ఉందా? ఏమో ఇది చూద్దాం. ఇది మంచి హిట్ అయితే పర్ఫెక్ట్గా ఐ థింక్ హోప్ఫుల్లీ ఐ విల్ డూ మేబీ.